15 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలన చూసిన పవన్ కళ్యాణ్ అభిమానికి కోపం వచ్చింది. వెంటనే తన ఆటోపై ఉన్న పవన్ కళ్యాణ్ స్టిక్కర్ని చించేశాడు ఆ అభిమాని. ఆ అభిమానికి ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు పవన్ కళ్యాణ్ స్టిక్కర్ చించేశాడో ఒక్కసారి ఈ వీడియో చూస్తాం. నాయుడు కత్తి పక్కన పవన్ కళ్యాణ్ చూశారుగా, పవన్ కళ్యాణ్ అభిమాని ఆయన కోపం వచ్చింది. ఆయనకే కాదు, ప్రతి అభిమానికి కూడా కోపం వస్తూ ఉంది. పరిపాలనలోకి రాకముందు పవన్ కళ్యాణ్ ఎన్ని మాట్లాడినా ఆయన మాట్లాడే మాటలు జనాలు నమ్మేవాళ్ళు. అధికారంలోకి వచ్చి 15 నెలలు దాడుతూ ఉన్నా ఆయన మాట్లాడిన మాటలకి ఇప్పుడు చేస్తున్న శేషలకి ఎక్కడ కూడా పొంతనే లేదు. అందుకే పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం వస్తూ ఉంది. ఎంతో అభిమానంతో ఆటోలపై కానీ లేకపోతే 2 వీలర్స్పై కానీ ఆయన ఫోటోలు బొమ్మలు ఏదైతే వేసుకుంటున్నారో వాటిని చించి పడేస్తున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఉచిత బస్సు ఏదైతే పెట్టారో ఆ ఉచిత బస్సు వల్ల మా పొట్టగొట్టేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చేవాడు, ఇప్పుడు ఆ 10,000 కూడా పోయింది. ఉచిత బస్సు అని చెప్పేసి ఆటో వల్ల పొట్టగొట్టేశారు. ఇటువంటి నాయకుడు నాకు అక్కర్లేదు అంటూ పవన్ కళ్యాణ్ బొమ్మని తన ఆటోపై పట్టణంలో అందరూ చూస్తుండగా ఒక పట్టణంలో ద్రాక్షారామంలో ఆ అభిమాని చించేశాడు. ఈ అభిమాని వీడియో తీశారు కాబట్టి సరిపోయింది. ఈరోజు ఎంతోమంది పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ చేస్తున్న చేష్టల వల్ల ఆయన పరిపాలనా తీరు వల్ల ఎంతోమంది బాధపడుతున్నారు. ఎందుకురా ఈయన్ని అభిమానించాం అనే స్థితికి పవన్ కళ్యాణ్ అభిమానులు చేశారు. రాష్ట్రం పైన ప్రేమ ఉన్నవాళ్ళు, దేశం పైన ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ యొక్క మాటలు చేష్టలు విన్నవాళ్ళు ఇప్పుడు పరిపాలన చూసిన తర్వాత ఎవరు కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నమ్మరు భవిష్యత్తులో కూడా. ఇది వాస్తవ పరిస్థితి.